న్యూస్ లైన్ విలేకర్ గత 2 రోజుల క్రితం శంకర్ గారి దాడి ఏదో జరిగిందో అది చాలా అమానుషం. ప్రభుత్వ పథకాలు మరి ప్రజలకు నేరుగా అందే విధంగా అందకుంటే కూడా మీడియా సంస్థలు అనేది ప్రశ్నించే గొంతుగా పనిచేస్తుంది. మరి ప్రశ్నించే గొంతులపై దాడి అనేది చాలా అమానుషం. అది తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రతి విలేకరులు కూడా దీన్ని తీవ్రంగా తీసుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. ఇక ముందు కూడా ఇటువంటి దాడులు పాల్పడడం అనేది చాలా చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటూ మరి ఇటువంటి దాడులు పునరావృతమైతే మాత్రం చాలా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా అందరం ఆందోళన విలేకరులకు అండగా నిలబడే ఉద్దేశంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో ఏ ఒక్క విలేకరుపై కానీ ఏ ఒక్క మీడియాపై కూడా దాడులు జరిగిన సందర్భాలు లేవు. మరి వారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి నడిపిస్తున్న సంస్థలు మీడియా సంస్థలు. అటువంటి సంస్థలపై మరి దాడి అనేది మరి ప్రజలందరూ కూడా మేధావులు కూడా ఆలోచించి దీన్ని తీవ్రంగా తీసుకొని ప్రభుత్వం తీసుకుపోయి మరి ఇటువంటి విషయాలు మరి ఎవరైతే దాడి చేసారో వాళ్లకు శిక్ష పడే విధంగా కూడా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో ముందుకు రావాలి. లేకపోతే మాత్రం అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి మేము కూడా సిద్ధం ఉందని తెలియజేసుకుంటాం.